దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. దేవాది దేవుడు తన కృపలో మనందరిని కూడా జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని మహింపరచుటకు మన యొక్క హృదయాలను సంసిద్ధపరచుకుందాం. ఈ సమయం మన జీవితాలకు ఎంతైనా ప్రాముఖ్యమని భావించి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం అని భావించి క్రమశిక్షణతో, శ్రద్ధాభక్తులతో, అత్యంత ఆసక్తితో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. హృదయము సంసిద్ధపడవలసిన ప్రాముఖ్యమైన ఆవశ్యకత. దేవుడు మన పై రూపాన్ని లక్ష్యము చేసేవాడు కాదు. దేవుడు మనం ఎక్కడున్నామని చూసేవాడు కాదు, కానీ మన యొక్క హృదయ స్థితిని చూసేవాడు కనుక మన హృదయాలను ఈతన ఆరాధన కొరకే సంసిద్ధపరచుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ సమయంలో ఈ రీతిగా తండ్రి మేమంతా మీ నామములో ఏకీభవించడానికి, నేను స్తుతించుటకు, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఈ రీతిగా మీ నామములో మేమంతా ఏకీభవించి నిన్ను స్తుతించుటకు దేవా, మాకైతే ఏ అర్హత లేదయ్యా నిన్ను స్తుతించడానికి. మేమైతే యోగ్యులం కాదయ్యా నిన్ను స్తుతించడానికి. మేము ఎన్నిక లేని వారము ప్రభువా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మా యొక్క అవిధేయత ద్వారా నీ సన్నిధిలో నుంచి, నీ సహవాసములో నుంచి, నిన్ను స్తుతించే గొప్ప వాక్యముల నుంచి మేము దూరపరచబడ్డాం. ఉన్నతమైన ప్రేమను చూపి కోల్పోయిన సహవాసంలోనికి, స్తుతించే స్థితిలోనికి, నిన్ను ఆరాధించే స్థితిలోనికి నడిపించడానికి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో నిన్ను ఆరాధించబోతున్నారో, నిన్ను స్తుతించబోతున్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని, వారందరినీ మీరు దీవించమని, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాము. దేవా, మీరు మాతో ఉండమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని. నీవుంటే మా జీవితంలో సమాధానం ఉంటుంది, మా జీవితంలో విజయం ఉంటుంది కనుక యేసయ్యా నీవు మాతో ఉండమని ప్రార్థన చేస్తూ ఆనాటి దావీదు కోరిక వలె చిరకాలం జీవితాంతం నీ మందిరంలో నివసించడానికి ఇష్టపడుతున్న మేమందరినీ మీ ఆత్మతో నింపండి, సకల ఆశీర్వాదాలతో నింపండి. ఈ ఆరాధన ద్వారా రావాల్సిన మెండైన దేవుని నూరంతలుగా దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ ఏకైక రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతలు పాడుకొని యేసయ్య నామమును మనము మహింపరచుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పుడు కొట్టి యేసయ్య నామమును మహింపరచుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉంటుందని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దినమెల్లనే పాడినా, కీర్తించినా, నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా, కీర్తించినా, నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.
ఎంతయో నిన్ను స్తుతించిన రుణం మేము తీర్చుకోలేము ప్రభా. ఏమి చేయలేని రుణమును మేము తీర్చుకోగలం, ఏమని నేను ఆరాధించగలం ప్రభా. నీకు స్తోత్రం. అందరూ చప్పటి కొట్టి మహిమపడుతా. స్తోత్ర. ఎవరు మౌనంగా ఉన్నారు? అందరూ ఆయన ఆరాధన చేస్తారు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, నిన్న మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. స్తోత్రమయ్యా. గాయపడిన సమయంలో మా గాయాలను కట్టిన దేవుడు ప్రభువా, నేను ఏ మాత్రము విలువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను గొప్ప దేవుడు ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొడతారు, అందరూ చప్పలు కొడతారు. ఎవరు మౌనంగా ఉంటారు? బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక స్తుతి గీతం పాడుకొని యేసయ్య నామం మహిమపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందాం.
నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నా జీవితాన కురిసినే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. చప్పుడు కూడా అందరూ కూడా చప్పుడు కూడా వేసి మరిపరుచుకుంటారు. యేసయ్యా నీకు స్తోత్రం. నీ దయ నుండి దూరమైన క్షణాన ప్రేమతో పిలిచి పలుకరించిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండరు, ఎవరు మౌనంగా ఉండరు. ఇది మనం మౌనంగా ఉండవలసిన సమయం కాదు. హల్లెలూయా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసినే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. స్తోత్రం స్తోత్రం. నీ నామముతో కనుమరుగైన ప్రభువా నీకు స్తోత్రం. నా యొక్క అక్కరలన్నీ తీర్చు నామము నేను ప్రభువా నీకు స్తోత్రమయ్యా. తనగని శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసినే నీ కృపామృతము నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు ఉద్భుతానికి స్తోత్రం, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం.
అందరూ చప్పట్లు కొట్టి ఆయన నామం మహిమపరుద్దాం. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతము. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు అనుగ్రహించిన ఈ దినము మనము మనసారా దేవుని ఆరాధన చేశాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానం చేయబోతూ ఉంటుండగా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తమై మీ హృదయాలను సంసిద్ధపరుచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. అందరూ కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అనేక స్తుతి గీతముల ద్వారా యేసయ్య నామమును మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును కొంతసేపు ధ్యానం చేద్దాం, మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. కారణం, దేవుడు మన పై రూపాన్ని చూసేవాడు కాదు, లక్ష్యం చేసేవాడు కాదు. కనుక మన హృదయం దేవుని వాక్యం వినడం కొరకై సిద్ధపడాలి. ప్రార్థన ద్వారా, ప్రార్థనతో ఇతను వాక్యం కొరకై మన హృదయాన్ని సంసిద్ధపరుచుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపగల దేవా, ఇప్పటి వరకు నేను స్తుతించే అర్హతనిచ్చావు ప్రభు, నేను ఆరాధించే కృపనిచ్చావు ప్రభు, నేను మహిమపరిచే కృపనిచ్చావు ప్రభు. ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే ఇప్పుడు నేను స్తుతించాను, మొత్తం మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి, వారిని మీరు సరిచేయండి, వారిని మీరు ఆశీర్వదించండి, సమస్తాలను అనుగ్రహించండి. ఈ పని చేయడానికి కృప చూపించండి, ప్రేరేపణివ్వండి, పిలుపునివ్వండి ప్రభానికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే వారి జీవితాన్ని బట్టి ఏడుస్తున్నా, కన్నీరు కాలుస్తున్నారు, ఇక నా జీవితం అంతే, మేము చనిపోవలసిందే అని అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం, దర్శించమని ప్రార్థన చేసుకుని ఈ వర్తమానం మన జీవితాలు నిరీక్షణ నింపాలి ప్రభు. ఈ వర్తమానం మన జీవితాలు ధైర్యం నింపాలి ప్రభు. మేము బ్రతకగలం, మేము చేతగాని వారం కాదు అన్న విశ్వాసం నింపాలి ప్రభు. నీవున్నావన్న ధైర్యం నింపే ప్రభు దయచేయండి. నిస్సహాయ స్థితిలో ఈ వాక్యం ప్రతి బిడ్డని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడడం ధైర్యపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా ఇది ఆరాధన నడిపించబడిన మీకు అందరూ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్లో ఆ దేవాదేవుడు దీవించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త
యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం మరియు 33వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం మరియు 33వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడా ఉంచితరని అడుగగా. చాలండి. దేవుడు తన దివ్య వాక్యం మనందరి వినికిడిలో ఆ రీతిగా స్థిరపరచబడను గాక. ఇతను మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగానికి ఉన్న మూల అంశాన్ని నేను గుర్తు చేసి నేను మీకు మిగతా వాక్యపు వివరణలోకి వెళ్తాను. జాగ్రత్తగా గమనించండి. దేవుని పాదాల యొద్ద కన్నీరు విడవండి, దేవుని ఎదుట ఏడవండి, దేవుని చెంత కన్నీరు విడవండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎందుకు ఈ మాటలు నేను ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నానంటే, అనేక మంది కుటుంబ సమస్యల ద్వారా కన్నీరు విడుస్తూ ఉంటారు. అనేకుల ఎదుట, సన్నిహితుల ఎదుట, ఆరోగ్య పరిస్థితులు బట్టి నిరంతరం ఏడుస్తూ ఉంటారు. మా పరిస్థితి ఏంటి, మా గతి ఏంటి, ఇక ఎంతకాలం నేను బ్రతుకుతాను, ఇంకెంతకాలం నేను బ్రతుకుతాను, అసలు నేను బ్రతకగలను లేదు, నా జీవిత పరిస్థితి ఏంటి అని అనేక మంది ఏడుస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులను బట్టి అనేక మంది ఏడుస్తూ ఉంటారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి అనేక మంది ఏడుస్తూ ఉంటారు. అప్పుల బాధలను బట్టి అనేక మంది ఏడుస్తూ ఉంటారు. ఓటమిని బట్టి అనేక మంది ఏడుస్తూ ఉంటారు. అపజయ పాలై అనేక మంది ఏడుస్తూ ఉంటారు. ఎదుగుదల లేని స్థితిని బట్టి ఏడుస్తూ ఉంటారు. పక్క వారిని చూసి ఏడుస్తూ ఉంటారు అసూయతో. అయితే ఏడ్చినంత మాత్రాన, రోధించినంత మాత్రాన, దిగులు పడినంత మాత్రాన, కృంగిపోయినంత మాత్రాన రోగము నయమవదు, అప్పులు తీర్చబడవు, సమస్య పరిష్కరించబడదు, కుటుంబంలో సమాధానం దొరకదు. మరి ఏం చేయాలి అంటే పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులను మార్చగలిగే, సహాయం చేసే, విడిపించగలిగే, దీవించగలిగే, ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించగలిగే వారిపై ఆధారపడాలి. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకుంటా, యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించుట నీ జీవితానికి మేలు. అయితే ఈరోజు మనం ధ్యానం చేయనైన వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అక్కడ 32వ వచనం మనం చదివితే, మరియ సహోదరి మరియ అంటున్న మాట. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండేవాడయ్యా. తమ్ముడు చనిపోయిన స్థితిని చూడగానే గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ ఉంది ఆ సహోదరి మరియ. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా, నా తమ్ముడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ కానీ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని ఏడుస్తావు. ఆ సహోదరి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు అక్కడ ఉంటే ఆమె తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదని. అయితే కొన్ని వాక్య భాగాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు లేకుండా స్వస్థత కార్యం జరిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు ప్రభు లేకుండా గొప్ప ఆశ్చర్య కార్యం, స్వస్థత కార్యం జరిగింది. వీటిని గ్రహిస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఉండాల్సిన అవసరం లేదు. ఆయన వాక్కును పంపి కూడా స్వస్థపరచగలడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య శరీరధారిగా మన మధ్యలో లేడు.
మన ఇంట్లో లేడు, అయినంత మాత్రాన మనకు స్వస్థతలు జరగట్లేదా? గొప్ప కార్యాలు జరగట్లేదా? అద్భుతాలు జరగట్లేదా? మహత్కార్యాలు జరగట్లేదా? మహా ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో, మన బ్రతుకులలో జరగట్లేదా? ఆయన వాక్కు పంపి కూడా బాగు చేయ సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్కును పంపి కూడా స్వస్థతను ఇవ్వగలిగిన సమర్థుడు అని మనము గుర్తెరగాలి. అయితే దేవుని సన్నిధిలో ఏడ్చి, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి, దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమానుకున్న అనేక మంది వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చూశారు. మనుషుల మీద ఆధారపడలేదు వాళ్ళు, మనవలే. మరి వేటి మీద ఆధారపడలేదు మనవలే. వాళ్ళు యేసయ్య మీద ఆధారపడ్డారు, యేసయ్య పాదాలు పట్టుకున్నారు, యేసయ్య కన్నీరు విడిచారు. వారు ఎవరెవరో వారి జీవితాల్లో వారు ఏడవడం ద్వారా, వారు కన్నీరు విడవడం ద్వారా, వారు రోదన చేయడం ద్వారా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం అంటే మనం ఒకటి తర్వాత ఒకటి చూసి దేవుని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టారు. ఇశ్రాయేలీయులు యేసయ్య సన్నిధిలో కన్నీరు విడిచారు. ప్రభువా, ఈ బానిస బ్రతకలేకపోతున్నామయ్యా, ఈ బానిసలో హింసించబడలేకపోతున్నాం ప్రభువా అని యేసయ్య పాదాల చెంత కన్నీరు విడిచుచు మొరపెట్టారు. యేసయ్య ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు బానిసత్వం నుంచి వారి కన్నీరు విడవడం చూసిన యేసయ్య ఐగుప్తు బానిసత్వం నుంచి వారందరినీ విడిపించినట్లు, వారందరినీ తప్పించినట్లు, వారందరినీ రక్షించినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. నీవు కూడా పాపపు కట్ల చేత బంధించబడి ఉంటే, అనేకమైన బలహీనతలకు బానిసమై ఉంటే, వాటి చేత నీవు బంధించబడి ఉంటే, పాపపు ఊబిలో కూరుకుని పోయి బయటకు రాలేని స్థితిలో ఉంటే, యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువు, యేసయ్య సన్నిధిలో ఏడువు, యేసయ్య పాదాలు పట్టుకుని ప్రతిమాలు. ఆ బానిసత్వం నుంచి విడిపించిన, ఐగుప్తు నుంచి విడిపించిన ఆ యేసయ్య నీ పాపపు బానిసత్వం నుంచి కూడా నిన్ను విడిపించే సమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలును విడిపించిన ఆ దేవుడు నిన్ను కూడా విడిపించగలడు. అయితే నువ్వు దేవునిపై ఆధారపడవలసిన వ్యక్తివై ఉన్నావు, దేవుని సన్నిధిలో కన్నీరు విడవలసిన వ్యక్తివై ఉన్నావు అని గ్రహించు. అది మొదటిది. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం, 19వ వచనం, 20వ వచనం మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఏడ్చిన హన్న, కన్నీరు విడిచిన అన్న, మూలిగిన హన్న కుమారుని పొందుకున్నట్లు ఎంతో అవమానపరచబడింది, ఎంతో కించపరచబడింది, ఎంతో అపహాస్యం చేయబడింది, ఎంతో హేళన చేయబడింది, కొన్ని కార్యాలకు అనర్హురాలుగా పిలువబడింది. ఎంతో దుఃఖముతో నిండిపోయిన ఆ హన్న దేవుని కాళ్ళు పట్టుకుంది, దేవుని పాదాల చెంత కన్నీటితో దుఃఖిస్తూ ప్రాధేయపడింది. ఆమె కన్నీటి ప్రార్థనను విన్న ఆ దేవుడు బహుమానంగా సమూయేలును అనుగ్రహించినట్లు మనం దేవుని వాక్యంలో చూడగలం. బానిసత్వంలో ఇశ్రాయేలీయులు కన్నీరు విడిచారు, బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. గొడ్రాలుగా ఏడ్చిన యొక్క హన్న తల్లిగా మార్చబడింది. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలీయులకు దీర్ఘదర్శిగా, ఇశ్రాయేలీయులకు యాజకునిగా, ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా పిలువబడిన సమూయేలుకు జన్మనిచ్చింది. ఎంత ధన్యురాలుగా తన యొక్క జీవితం మార్చబడింది. నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయేమో, నీ జీవితంలో కూడా కొదువులు ఉన్నాయేమో, నీ జీవితంలో కూడా కన్నీరు కార్చే పరిస్థితులు ఉన్నాయేమో, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా నీ జీవితంలో గర్భఫలము దొరకలేదేమో. దేవుని సన్నిధిలో హన్నావలేను దుఃఖిస్తే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన పాదాలను కన్నీటితో తడపగలిగితే, ఎవరు ఎన్నడూ చూడని గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావేమో, నీ వల్ల కాదనుకుంటున్నావేమో, నీ వల్ల కుదరదు అనుకుంటున్నావేమో, యేసు వైపు చూడగలిగితే, యేసయ్యపై ఆధారపడగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం జరగడం నీవు కళ్ళారా చూస్తావు. అనేక మంది కళ్ళారా చూస్తారు. అది రెండవది. మూడవదిగా యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, హిజ్కియా నీవు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు, తనకు అస్వస్థత, అనారోగ్యం, రుగ్మత ఏర్పడినప్పుడు, లూటు పుండు అన్న క్యాన్సర్ ఏర్పడినప్పుడు, ఇజ్రాయేలు రాజ్యానికి, యోధా రాజ్యానికి 14వ రాజుగా పిలువబడుతున్న ఆ యొక్క హిజ్కియా మోకరించి గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను ఎలా పరిపాలించాను నీకు తెలుసు అయ్యా, యథార్థతతో ఎలా బ్రతికాను నీకు తెలుసు ప్రభువా, నా కన్నీటి ప్రార్థన అంగీకరించు, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కార్చిన వెంటనే, ఏ యెషయా ప్రవక్త ద్వారా అయితే నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్క పెట్టుకో అని పలికాడు ఆ దేవుడు, అదే యెషయా ప్రవక్తను మరలా తన ఇంటికి పంపించి, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడుతుంది అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నీ ఆరోగ్య పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయేమో, ఇబ్బంది పెడుతున్నాయేమో, డాక్టర్స్ నీవు త్వరలో చనిపోతావు అని చెప్పారేమో, నీవు కనుక హిజ్కియా ప్రవక్త వలె నీ యథార్థమైన జీవితాన్ని బట్టి కన్నీటితో దేవుని పాదాలను పట్టుకోగలిగితే, కన్నీరు కార్చగలిగితే, నీకు నూతన జీవితాన్ని ప్రసాదించగలిగే సమర్థుడు ఆయన. నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. నిన్ను బ్రతికించగలిగిన సమర్థుడు ఆయన. నీకు క్షేమస్థితిని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి ఏది అసాధ్యమో కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా వలె మరణమైపోతున్న నీ జీవితాన్ని దేవుడు బ్రతికించాలంటే, హిజ్కియా వలె కన్నీటితో ఆయన పాదాలను పట్టుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. అది మూడవది. హిజ్కియా కన్నీరు విడిచారు, ఆయుష్ని పొందుకున్నాడు. మరొక వ్యక్తిని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నెహెమ్యా దుఃఖముతో దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు, యెరూషలేము ప్రాకారములను కట్టగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దుఃఖముతో దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు, యెరూషలేము ప్రాకారములను కట్టగలిగాడు. నెహెమ్యా, దేవుని మందిరము పట్ల ఆసక్తి కలిగిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని మందిరాన్ని కట్టుటకు ఎన్నో కొదువులతో ఎదుర్కొంటున్న నీతో మాట్లాడుతున్న మాట. నెహెమ్యా వలె దేవుని సన్నిధిలో ఉపవాసముతో కన్నీరు విడవగలిగితే, బాధ్యతాయుతమైన క్రైస్తవుడిగా నీవు ప్రవర్తించగలిగితే, పరసంబంధిగా పౌరసత్వం పరలోకములో ఉన్నది అని గ్రహించగలిగిన వ్యక్తివైతే, నెహెమ్యా వలె నీవు కూడా దేవుని మందిరాన్ని నిర్మిస్తావు. నీవు కూడా దేవుని మందిరాన్ని కాపాడుతావు. నీవు కూడా దేవుని మందిరాన్ని కట్టగలుగుతావు. సంఘాన్ని దేవుడు నీ ద్వారా నిర్మిస్తాడు అని గ్రహించు. నెహెమ్యా దుఃఖముతో కన్నీటితో దేవుని పాదాలను పట్టుకున్నాడు. యెరూషలేము ప్రాకారములను కట్టగలిగాడు. యెరూషలేము ప్రాకారములను కట్టగలిగాడు బాధ్యతాయుతమైన క్రైస్తవుడైన నెహెమ్యా. చివరిగా 5వదిగా మనం చూసి దేవుని యొక్క వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం మనం చదివాం. అయితే యేసు పాదాల మీద పడి ఏడ్చిన ఆ సహోదరి అయిన మరియా తన కన్నీటిని చూసిన ఆ యొక్క దేవాది దేవుడు 43వ వచనం 44వ వచనం మనం చదివినట్లయితే, ఆయన ఇలాగూ చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య పాదాల మీద పడి కన్నీరు విడిచిన ఆ సహోదరి, ఆ యొక్క కన్నీటిని చూసిన ఆ యేసయ్య చనిపోయిన లాజరును లేపగలిగాడు.
మరియ యేసయ్య పాదాల మీద పడి ఏడ్చింది. దేవుడు చనిపోయిన లాజరును లేపినట్టు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలీయుల వలె బానిసత్వంలో ఉన్నవా? అయితే కన్నీటితో ఆయన పాదాలను పట్టుకో. రెండవదిగా, గర్భఫలము లేక కన్నీటితో బాధపడుతూ ఉన్నవా? అవమానపరచబడతా ఉన్నవా? నిందించబడతా ఉన్నవా? అపహాస్యం చేయబడతా ఉన్నవా? హేళన చేయబడతా ఉన్నవా? కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. హన్నాకు దయచేసిన దేవుడు నీకు కూడా దయచేస్తాడు. రోగముతో వ్యాధితో బాధపడతా ఉన్నవా? ఇబ్బందులతో బాధపడతా ఉన్నవా? హిజ్కియా వలె కన్నీరు కార్చు, దేవుడు నీకు ఆయుష్ను పొడిగిస్తాడు. నెహెమ్యా వలె కన్నీరు కార్చు, దేవుడు నీ ద్వారా ఆయన రాజ్యాన్ని కడతాడు. మరియ వలె కన్నీరు కార్చు. సహోదరుడైనా చనిపోయిన లాజరుని ఎలాగైతే బ్రతికించాడు, నీ కుటుంబీకులను దేవుడు బ్రతికించగలడు. అందుకు ఆయన సమర్థుడు. తలలు వంచు ప్రార్థన చేయి. తలలు వంచు ప్రార్థన చేయి. ఏది నీ జీవితంలో కొదువుగా ఉంది? ఏది నిన్ను బాధిస్తా ఉంది? ఏది నీ జీవితంలో నీకు కన్నీటిని తెప్పిస్తావు? మనుషులు ఎదుట బాధపడి ఏ ప్రయోజనం లేదు. మనుషుల ఎదుట రోధించి ఏ ప్రయోజనం లేదు. మనుషులపై ఆధారపడి ఏ ప్రయోజనం లేదు. పరిస్థితికి తగిన పరిష్కారం ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు ఆయన మాత్రమే. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. అవమానములకు రెట్టింపు ఘనతనివ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. నీ రోగాన్ని నయం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. నీకు అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆలోచన చెప్పి ముందుకు నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పంట కోస్తాడన్న వాగ్దానం యేసు నామములో మీ అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. యేసు నామములో మీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. దావీదు కన్నీరు విడిచాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు దావీదుని ఎక్కించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కన్నీరు విడవగలిగితే, యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే, నీ కన్నీరు తొడవబడ్డం నీవు గమనిస్తావు. దేవుడు నీ నోటిలో నవ్వును ఉంచడం నీవు గమనిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీకు దూరమై ఆ సమాధానం, నెమ్మది లేని స్థితి, ఓడిపోయే పరిస్థితి, కోల్పోయే పరిస్థితి, అనాథగా నిలిచిపోయే పరిస్థితి ఎదురైందయ్యా. ఈరోజు మరలా తిరిగి నీ వైపు చూస్తున్నానయ్యా. కన్నీటితో నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. నా బ్రతుకుని మరలా మార్చగలిగిన వాడు నీవే, సరిదిద్దగలిగిన వాడు నీవే, సరిచేయగలిగిన వాడు నీవే, పడిపోయిన జీవితాన్ని లేపి నిలబెట్టగలిగిన వాడు నీవే. నా అవమానంలో తండ్రినైనా మార్చగలిగి ఘనతనివ్వగలిగిన వాడు, సంతోషం ఇవ్వగలిగిన వాడు నీవే ప్రభువా. నీపై ఆధారపడుతున్నా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు, వారందరూ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు, వారందరూ మీరు దీవించిన ప్రభు, వారందరూ మీరు ఆశీర్వదించిన ప్రభు. ఏ కుదురుతో ఎవరు బాధపడుతూ ఉన్నారో వారి కన్నీటి ప్రార్థన అంగీకరించి వారి కుదురు నుంచి మీరు విడిపించవచ్చు. సజీవ సాక్షులుగా వారిని మీరు వాడుకుని ప్రార్థన చేస్తూ వారి జీవితంలో కార్యం జరిగించబోతున్న స్థితి కూడా నేను స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, సర్వస్వమును అర్పణగా అర్పించిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటున్న ప్రతి బిడ్డకు, కొనుగోలుతో ఆయన సన్నిధిలో ఏడుస్తున్న ప్రతి బిడ్డకు, కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకు, యేసయ్యా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదా తోడై నడిపించి వర్ధల చేసి ప్రతి వాని కన్నీరు తుడిచి సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రభు చేతుల మీద ప్రభు ఆగ్రహించమైతే మరలా సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.